నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో ఫ్లూ జ్వరాలు, హోమియో చికిత్స, కంట్లో రసాయనం పడితే వెంటనే ఏం చేయాలి, క్లోమ గ్రంథిలో వాపు ప్రాణాంతకమా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. జ్వరంతో ఉన్నప్పుడు ఒళ్ళు వేడిగా ఉండటం మామూలే. అయితే ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు మాత్రం శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు వంటి బాధల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఫ్లూ బాధలు మరింత తీవ్రంగా ఉంటాయి. సీజన్ మారినప్పుడల్లా వేధించే ఫ్లూ జ్వరాలకు హోమియో వైద్యం చెబుతున్న ఔషధ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూ జ్వరాలు సీజన్ మారిన ప్రతిసారి విరుచుకుపడుతూ పదులు వందల సంఖ్యలో ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. ఒకప్పుడు మలేరియా, కలరా ధాటికి ప్రజలు మృత్యువాత పడేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని ఫ్లూ వైరస్లు ఆక్రమించాయి. సాధారణ ఫ్లూ వైరస్లు ఎప్పటికప్పుడు తమ అంతర్గత నిర్మాణాన్ని మార్చుకుంటూ శక్తిమంతంగా మారుతుండడంతో ఫ్లూ జ్వరాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు ఫ్లూ జ్వరాల బెడద మరీ తీవ్రంగా ఉంటుంది. ఫ్లూ జ్వరాల గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. వ్యాధులను పరిశీలించినట్లయితే తరుణ వ్యాధులు, దీర్ఘవ్యాధులు ప్రత్యేకంగా ఒకేసారి సంఘంలో అనేక మంది లేదా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో కూడా ఒకేసారి వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉంది. వాటిని ఎపిడమిక్ డిసీజెస్ అంటారు. ఎక్కువ మందిని పొట్టను పెట్టుకున్నటువంటి వ్యాధి ఫ్లూ వ్యాధి. ఫ్లూ వ్యాధి ఒకేసారి అనేక ఖండాల్లో వస్తుంది. 1918లో వచ్చింది, 57లో వచ్చింది, 68లో వచ్చింది. ఈ సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫ్లూ వ్యాధుల్లో లక్షల మంది వ్యాధి గురి, లక్షల్లోనే కూడా చనిపోయారు. అలాంటి ఫ్లూ వ్యాధికి హోమియో వైద్యంలో ప్రత్యేక ఔషధాలు ఉన్నాయి. ఫ్లూ వ్యాధికి వైరస్ ABCలు కారణంగా గుర్తించారు. ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు జలుబు, దగ్గు, అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు జలుబు, దగ్గు. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే బ్రాంకై, లంగ్స్, వీటికి సంబంధించి బ్రాంకైటిస్, న్యూమోనియా సంభవించడం జరుగుతుంది. ఫ్లూ వ్యాధిలో ప్రత్యేకంగా గుర్తించదగిన లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా దాహం ఉండదు, జ్వరం ఉంటుంది, డల్గా ఉంటారు, మగతగా ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నట్టయితే ముందుగా జెల్సీమియం వాడుకోవాలి. దగ్గు ఎక్కువగా ఉన్నట్టయితే బ్రయోనియా వాడుకోవాల్సి వస్తుంది. బ్రయోనియా రోగుల్లో ఎక్కువ దగ్గుతుంటారు, ఛాతీలో నొప్పి ఉంటుంది, నొప్పున్న వైపు తిరిగి పండుకుంటారు. ఇన్ఫ్లుయెంజా A-B ఈ వైరస్లే ఫ్లూ జ్వరాలకు ప్రధాన కారణం. ఫ్లూ కారక వైరస్లు ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ముట్టుకున్నప్పుడు, అతను వాడిన వస్తువుల్ని వాడినప్పుడు వ్యాధికారక వైరస్ ఇతరుల శరీరంలోకి చేరుతుంది. ఫ్లూ జ్వరాల బారిన పడ్డప్పుడు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, తలనొప్పి, నీరసం, నిస్సత్తువతో పాటు అరుదుగా వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి. ఇలాంటప్పుడు వ్యాధి లక్షణాలు, వ్యక్తి ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకుని ఎకోనైట్, బెల్లడోనా, జెల్సీమియం, ఆర్సెనికం ఆల్బో వంటి హోమియో ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఫ్లూ వ్యాధిలో డయేరియా కూడా పట్టుకోవచ్చు. ఫ్లూ వ్యాధి అంటే డయేరియా అంటే మామూలుగా శ్వాస అవయవాలే కాక జీర్ణ అవయవాల్లో కూడా కానీ వ్యాధి, గ్యాస్ట్రిక్ ఫ్లూ అంటారు. ఈ వ్యాధి కానీ సోకినట్టయితే డయేరియా పట్టుకుంటుంది. డయేరియా ఉన్నటువంటి రోగులకి ప్రత్యేకమైనటువంటి ఔషధం బ్యాప్టీజియా. తర్వాత ఈ జలుబు, కళ్ళు, ముక్కులు మండటం, ఈ బాధగానే ఉన్నట్టయితే మెక్సాల్ ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఫ్లూ రోగి చాలా అస్థిమితంగా ఉంటే, కళ్ళు ముక్కులు మండుతుంటే, జలుబు, కళ్ళు ముక్కులు మండటం, ఈ బాధలుండి అస్థిమితంగా ఉంటే ఆలోచించుకోదగినటువంటి ఔషధం ఆర్సెనికం ఆల్బో. పడిశం లాగా ముదిరి ఆకుపచ్చగా స్రావాలుగా కనిపించినట్టయితే, రోగికి చల్లటి గాలి చాలా ఇష్టపడుతుంటే వాడుకోదగినటువంటి ఔషధం పల్స్టిల్లా. ఈ ఔషధాలన్నీ కూడా 30 పొటెన్సీలో 4 గంటలకు ఒకసారి వాడుకోవాల్సి ఉంటుంది. బాధలు తగ్గిన తర్వాత, తగ్గటం ఆరంభించిన తర్వాత ఈ మోతాదును కొద్దిగా మార్చుకోవచ్చు. రోజు
3 సార్లు తర్వాత 2 సార్లుగా వేసి బాధలు తగ్గిపోయిన తర్వాత ఔషధాలన్నీ ఆపివేయచ్చు. ఫ్లూ జ్వరాల్ని నివారించుకోవడానికి వ్యక్తిగత శుభ్రతను పాటించడం ఒక్కటే పరిష్కారం. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతుల్ని అడ్డంగా పెట్టుకోవాలి. తాము వాడుతున్న వస్తువుల్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి దూరంగా ఉండాలి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు డాక్టర్ చెప్పినట్లుగా వ్యక్తి లక్షణాలు, వ్యాధి లక్షణాలను సమన్వయం చేసుకుని ఎకోనైట్, బెల్లడోనా, జెల్సిమియం, ఆర్సెనికం ఆల్బు వంటి ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే తరచూ వేధించే ఫ్లూ జ్వరాల నుంచి తేలికగా బయటపడొచ్చు. జలుబు